హాయ్ ఎవ్రీవాన్, టుడే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు కర్రీ అండి. కర్రీ లేదా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు, సన్నగా తరిగిన టమోటాలు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా వెల్లుల్లి, తగినంత కరివేపాకు అండి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న చింతపండు, వేయించి తీసుకున్న పల్లీలు. ఈ ప్లేస్లో మీరు కాజూస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి. చూడండి, మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫైన్గా పౌడర్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, కరివేపాకు, అలాగే ఆనియన్స్ మొత్తం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలను యాడ్ చేయాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మన గోరుచిక్కుడు కూడా వేసుకోవాలండి. వేసి బాగా మగ్గిన తర్వాత సాల్ట్ కొద్దిగా యాడ్ చేయాలి. అలాగే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు మసాలాలు వేసాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా ఉన్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి చింతపండు రసం కూడా యాడ్ చేయాలి. యాడ్ చేశాక చూడండి, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పొంగడం స్టార్ట్ అయిపోయింది. మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, అప్పుడే చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయిందని మన గోరుచిక్కుడు కర్రీ లేదా పులుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.